రేంజల్ మండల్ బొర్రె గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ఉపాధి పథకము గాంధీ పేరు ఉంటే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం మోడీ అమిత్ షా గారు ఏం చేశారంటే దాన్ని జీరామ్జీగా మార్చడము చాలా తప్పు. దేశం కోసము తెల్లలు వెళ్ళడానికి గాంధీజీ సత్యాగ్రహం చేసి ఎన్నో చేసిన పేరుని ఈరోజు మార్చడం చాలా తప్పు. ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో పార్లమెంట్ బిల్లు ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అన్నారు. అది తప్పు. ఇంత గత కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎలా నడిచిందో కేంద్ర ప్రభుత్వం 90%, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. అదే ప్రకారము ఈ ఉపాధి హామీ పథకం నడుస్తూనే పేదలు ఈ 180 మంది పేదలు అందరు బతుకుతారు. కాబట్టి దీన్ని పేర్చి మాట్లాడడం చాలా తప్పు. ఇది వెనక్కి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే నేను పెద్ద మొత్తంలో రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ పార్లమెంట్ జంతర్ మంతర్ మీకు ధర్నా చేసి తగిన బుద్ధి చెప్తాము. లేదంటే ఎందుకంటే ఈరోజు అందరూ ప్రజలు ఏదైతే ఉపాధిగా బతికితున్నారో దీన్ని అట్లా అమలు చేయాలని చెప్పి మేము అఖిల భారత రైతు కూలి సంఘం సిపిఎం మాస్టర్ని డిమాండ్ చేస్తున్నాం. సంబంధించి దాన్ని కేంద్ర ప్రభుత్వం మేమే బలంగా ఉన్నామని చెప్పి కేంద్రంలో వాళ్ళు ఈ ఉపాధి కూలీలను లేకుండానే వేరే పేర్లు పెట్టి ఈ కూలీలను తీసే ప్రయత్నంలో ఉన్నారు. అయ్యా ఇవాళ అధికారం ఉంటుంది పోతుంది, కానీ మీరు ఏదైతే తీర్మానంలో పెట్టినరో అది నిరంతరం శ్రమ చేస్తూ జీవిస్తున్నటువంటి కూలీల మీద మోయినటువంటి భారాన్ని మీరు దాంట్లో కొంచెం మాకు పని కలిగియాలని చెప్పి మా పోరాట ఫలితంగానే ఈ హక్కులను సాధించుకున్నాం. ఇవాళ రెక్కలుగా కొట్టినట్టు ఈ మోడీ, ఈ అమిత్ షా, ఈ ప్రభుత్వాలు అలా అవలంబిస్తున్న విధానాన్ని దాన్ని మేము అరికోతల పోగబెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఈ ప్రభుత్వం మీకులాడుకుంటే ఈ నడుమ పేదోళ్ళు కూటికి లేకుండా ఇది కావాలని చెప్పి ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, జడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాయి. అప్పుడు ఈ పేదలందరినీ ఏకం చేసి మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక రంగం తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.